హాయ్, హలో, నమస్తే అందరికి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. మీరు కూడా అందరు బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అందరి విషయాల గురించి కొన్ని విషయాల గురించి నేను చెప్పదలుచుకోలేదు. ఇన్ని రోజులు వీడియో చేద్దాం అనుకున్నా కూడా చేయాలి అని అనిపించలేదన్నమాట. కొన్ని సిచ్యువేషన్ వల్ల. కాకపోతే ఈ మధ్య చాలా జరుగుతున్నాయి అలాంటివి. అందుకనే నేను కొన్ని విషయాలు మాట్లాడదామని అనుకుంటున్నా. అదేంటంటే, మీకు లాస్ట్ వరకు చూస్తే ఈ వీడియో మీకు అయితే అర్థమవుతుంది నేను దేని గురించి మాట్లాడుతున్నాను ఏంటి అనేది. మీకు కూడా ఒక క్లారిటీ అయితే వస్తుంది. అదేంటంటే, మా ఫ్రెండ్ అనమాట. నేను తన గురించి మాట్లాడొద్దు అనుకున్నా. కాకపోతే కొన్ని సందర్భాల్లో పర్లేదులే, నాలాగా కొంతమంది కాకూడదు, మోటివేషన్ వీడియో లాగా ఒకటి చిన్నది చేయని చెప్పేసి నన్ను తను రిక్వెస్ట్ చేసిందనమాట. అందుకని నేను ఈ వీడియో చేయాల్సి వస్తుంది. తన్ని ఇష్టపడి మ్యారేజ్ అయితే చేసుకున్నారంట. కాకపోతే సాఫీగా జరిగిపోతున్న లైఫ్లో సడన్ గా వాళ్ళ హస్బెండ్ వేరే ఆవిడతో సంబంధాలు పెట్టుకున్నారు అని చెప్పేసి చాలా బాధపడుతూ నాతో చెప్పిందనమాట. తన మీద ఉన్న ఇష్టము మళ్ళీ వేరే వాళ్ళ మీద ఎలా వెళ్ళింది? అది సాధ్యమేనా? తన వైఫ్ని ఇంతగా లవ్ చేసి మ్యారేజ్ చేసుకున్న తర్వాత మళ్ళీ వేరే అక్రమ సంబంధం పెట్టుకొని తన్ని బాధ పెట్టడం ఏదైనా చాలా నాకు బాధాకరంగా అనిపించింది. ఎందుకంటే తను ఇప్పుడు పిల్లలతో తను ఎలా ఉంటుంది ఒక్కసారి ఆలోచించండి. తను తానే అనుకొని తన ఫ్యామిలీని అందరినీ వదిలేసి తన కోసమే వచ్చేసింది, నువ్వే కావాలి అని చెప్పేసి. అలాంటప్పుడు మళ్ళీ వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు నాకు వద్దు అని చెప్పేసి తన వైఫ్ని వదిలేయడం ఎంతవరకు కరెక్ట్? మీరే చెప్పండి. నాకైతే నిజంగా కరెక్ట్ అనిపించలేదు. ఇప్పుడు తను ఎన్ని రోజులని బాధపడాలి ఇలా? అలాంటప్పుడు తనని చేసుకోకుంటే అయిపోయేది కదా. ఇలా అనిపిస్తుంది అని ఒక్కసారి, ఒకవేళ అది తప్పైనా రైట్ అయినా, వైఫ్ తన ఫ్యామిలీని అంతా వదిలేసి వస్తుంది కాబట్టి ఏది ఉన్నా సరే అండి, ఫస్ట్ భార్యకి చెప్పుకుంటే అది ఎందుకు అలా జరుగుతుంది అనేది, తన దగ్గర ఏమైనా లోపం ఉందా, తను సరిగా చూసుకోవడం లేదా తన హస్బెండ్ని అని చెప్పేసి తను కూడా ఆలోచిస్తుంది కదా. తను ఏదో బయట వెళ్ళి ఇలాంటి అక్రమ సంబంధాలు పెట్టుకున్న తర్వాత నువ్వు నాకు వద్దు అని వదిలేసిపోతే అసలు ఆ అమ్మాయి ఎలా ఉంటుంది, ఎలా బాధపడుకుంటూ ఎలా బ్రతకగలుగుతుంది? ఇప్పుడు తను ఉన్నన్ని రోజులు పిల్లల్ని చూసుకుంటూ ఏదో ఒక కష్టం చేసుకుంటూ బ్రతకాల్సిందేనా? అంతా అయిపోయినాక ఒక 10 ఏండ్లకో 15 ఏండ్లకో 5 ఏండ్లకో తను వద్దు అని చెప్పేసి మళ్ళీ ఇంటికి వస్తే అప్పుడు ఓకే వచ్చేయని భార్య ఇంట్లోకి తీసుకోవాల్సిందేనా? ఒక్కసారి ఆలోచించండి. అలా బాధపడుతూ ఉంటే నాకు కూడా చాలా బాధేసింది. నేను చెప్పాను, ఇంకా తన గురించి నువ్వు మర్చిపోయి నువ్వు ఏదైనా ఒక వర్క్ చేసుకుంటూ పిల్లల్ని చూసుకో, నువ్వు బాధపడకు అని చెప్పానన్నమాట. అంటే నువ్వు ఎంత ఈజీగా చెప్పేస్తున్నావు, నీకు అలా చెప్పాలనిపించిందా? నాకైతే లోపల ఉన్న బాధ ఎంత గట్టిగా ఏడ్చినా కూడా నాకు ఆ బాధ పోదేమో అలా ఉంది. బాధ పడే వాళ్ళకే తెలుసు, నీలా చెప్పే వాళ్ళకి తెలియదు అని చెప్పేసి అనిందనమాట నాతోటి. అప్పుడు అనిపించింది నాకు, ఏంటి ఇలా అంటుంది అనుకున్నా. కానీ తర్వాత మళ్ళీ అనింది, సరే నేను ఇప్పుడు బాధపడను, పిల్లల్ని చూసుకుంటూ ఉంటా. కాకపోతే కొన్ని రోజులు, కొన్ని మంత్స్ కానివ్వండి, ఇయర్స్ కానివ్వండి, తర్వాత వచ్చి నేను ఉంటా నీతో అని చెప్పినప్పుడు నేను దానికి ఎలా ఒప్పుకోవాలి? నాకు బాధ ఉండదా అని చెప్పేసి తను నన్ను అడిగిందనమాట. తను అడిగిన క్వశ్చన్కి నా దగ్గర అయితే సమాధానం లేదు. నేను సైలెంట్ అయిపోయా. తను అనింది కదా, ఇలా అయితే కాదు, కొంతమందికైనా నా నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ నువ్వు చెప్పు, ఇలా ఎవరి లైఫ్లో నాలాగా బాధపడుతూ ఉండకూడదు అని చెప్పమని చెప్పింది. ఎందుకంటే కొన్ని చెప్పుకుంటేనే తీరుతాయి, కొంత మనసులో బాధ అనేది పోతుంది అనమాట. అది మన ఫ్యామిలీ మెంబర్స్లో అయినా కానివ్వండి, ఫ్రెండ్స్తో అయినా కానివ్వండి, కొన్నిసార్లు మనం ఇలాంటివి షేర్ చేసుకున్నప్పుడే తెలుస్తుంది కదా నిజంగా ఇలాంటివి
ఇంకా కొంతమంది ఇలా చేయకుండా ఉండడానికి ఒక చిన్న ప్రయత్నం అంతే. మీకు ఎలా అనిపించింది మా ఫ్రెండ్? దీన్ని నేను స్టోరీ లాగా అయితే అనలేను, తన బాధనైతే మీకు చెప్పాను. నువ్వు నీ పిల్లల్ని చూసుకుంటూ ఉండు, ఏదో ఒక పని చేస్తూ ఆ పిల్లల్ని మంచి భవిష్యత్తు నువ్వు, ఏదో ఒక రోజు నీ కాళ్ళ దగ్గరికి వస్తాడు అని చెప్పాను. తనకి చాలా నవ్వుకుంటూ మంచి స్మైల్ అయితే ఇచ్చింది నాకు. తన బాధ తనకే తెలుసు, ఇంకెవరికి తెలియదు. పడే వాళ్ళకి బాధ తెలుస్తుంది, కష్టం చేసే వాళ్ళకి కష్టం విలువ తెలిసినట్టు ఎవరి బాధ వాళ్ళకే తెలుస్తుంది నిజానికి. ఇంకా నేనైతే సైలెంట్ అయిపోయా. బట్ ఇలా కొంతమంది అయినా చేయకుండా ఉంటారు అని చెప్పేసి నేను ఈ వీడియో చేయడానికి రీజన్ ఇదే. దయచేసి అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కొంచెం మార్పు తెచ్చుకోండి. మీ పిల్లల కోసం మీ పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకోండి. చిన్న చిన్నవి ఉంటాయండి, ఆ చిన్న చిన్న మార్పులు మనలో చేంజ్ చేసుకుంటే మన పిల్లలతో పాటు మన వైఫ్, మన ఫ్యామిలీ అందరూ హ్యాపీగా ఉంటారు. మీ ఒక్కరి వల్ల లైఫ్ అంతా బాధపడుతూ ఉండాల్సింది ఒక వైఫ్ మాత్రమే. ఎందుకంటే అందరూ కొన్ని రోజులైతే మర్చిపోతారు, కానీ వైఫే అన్నమాట అన్నిటికీ బాధపడుతూ కూర్చోవాలి. దయచేసి ఇలాంటి సిచ్యువేషన్స్ ఎవ్వరి ఇంట్లో జరగొద్దని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. కొంతమంది అయినా ఈ వీడియో చూసి అలా చేసే వాళ్ళు కొంతమందే ఉంటారు, మ్యాక్సిమం అందరూ ఉండరు. దయచేసి అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కొంచెం చేంజ్ చేసుకోండి మీ లైఫ్ని, ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందు ఉంటా. బాయ్ బాయ్. నేను ఈ వీడియోలో ఎవరిని ఉద్దేశించి అనడం లేదు, దయచేసి ఎవరు తప్పుగా అనుకోవద్దు. కొంతమంది ఉన్నారు జస్ట్ మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ లాగా, అలాంటి వాళ్ళ గురించే చెప్తున్నా. దయచేసి తప్పుగా ఎవరు తీసుకోకండి. ఇంకొకటి, మీకు ఈ వీడియో ఎలా అనిపించింది నాకైతే కామెంట్ చేయండి, ఓకేనా? కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తుంటే సబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. బాయ్ ఆల్.